హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయడానికి 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఒక ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు ఏం లేదు. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్లోకి వస్తే చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి అయితే మనకు కొంచెం డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ సెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, పొజిషన్ చూసుకుంటే సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్. పోస్ట్ చూసుకుంటే ఫీమేల్కి అయితే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎలిజిబుల్ సెట్టింగ్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. సైకాలజీలో పీజీ డిప్లొమా చేసినా పర్లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి నోటిఫికేషన్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ దాంట్లో పార్ట్ బి చూసుకుంటే బి కూడా ఉంటుంది. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ ఉమెన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇష్యూస్లో అయితే 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. ఇంక్లూడింగ్ 1 year వర్కింగ్ విత్ చిల్డ్రన్స్ అండ్ 1 year వర్కింగ్ విత్ చిల్డ్రన్స్ అని అడిగారు. ఒకవేళ మీ టీచర్గా వర్క్ చేసిన నో ప్రాబ్లం ఫ్రెండ్స్, టీచర్గా వర్క్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ద ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ WDCW డిపార్ట్మెంట్ ఆర్ NGO ఆన్ అడాప్షన్ ఇష్యూస్. NGOలు వీటిలో వర్క్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా ఫ్రెండ్స్, టీచర్గా వీటిలో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సి చూసుకుంటే షుడ్ హ్యావ్ టు గుడ్ rapport with the NGOs police NGO ఆర్ పోలీస్ ఆర్ గవర్నమెంట్ అన్ని మీరు ఫ్రెండ్స్ మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 42 years, ఇంకా 25 సంవత్సరాలు దాకా అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మాత్రం ఫీమేల్స్ మాత్రమే. ఈ యొక్క నోటిఫికేషన్లోని ఒక పోస్ట్ అనేది సోషల్ వర్కర్ అనేది. అండ్ రెమ్యునేషన్ చూసుకుంటే మీకు వచ్చే శాలరీ చూసుకుంటే పర్ మంత్ 18,536 రూపీస్ అయితే పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ నర్స్ చూసుకుంటే నర్స్ కూడా ఫీమేల్ మాత్రం తీసుకున్నారు, అది కూడా ఒక పోస్టే ఉంది. షుడ్ బి క్వాలిఫైడ్ మెడికల్ పర్సనల్ విత్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఏఎన్ఎంకి అయితే క్వాలిఫై ఉండాలి ఫ్రెండ్స్. మీరైతే నోటిఫికేషన్లోకి అప్లై చేసుకోవాలంటే మీ ఏజ్ లిమిట్ కూడా సేమ్ 25 to 42 years అయితే ఉండాలి. మీకు ఇచ్చే శాలరీ చూసుకుంటే 11,916 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ పార్ట్ టైం డాక్టర్గా చూసుకుంటే అయితే మీరు ఒక పోస్ట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ అని ఇండికేట్ చేయలేదు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. So, medical doctor having completed minimum MBBS and as the practicing a specialization in the pediatric medicine necessary. ఫ్రెండ్స్, MBBS చేసి ఉండాలి. మీకు పార్ట్ టైం శాలరీ అయితే 10,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 9,900 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు శాలరీగా. ఆయాకి అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆయాకి అయితే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఎక్స్పీరియన్స్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ఫెంట్ చిల్డ్రన్ బిలో 6 years, 6 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలైతే మీరు జాగ్రత్త చూసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఆయాకైతే ఫీమేల్స్కి అయితే 6 అయితే పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. SC ఉమెన్కి ఒకరికి, OCకి 3, BCలోని ఒకరికి ఇవ్వడం జరిగింది. OCలో ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది కాబట్టి ఉమెన్కి వాళ్ళకి ఒకరికి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, BCAకి. అండ్ ఏజ్ లిమిట్ సేమ్ ఫ్రెండ్స్, 25 to 42 years అయితే ఇవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే 7,944 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చౌకీదార్ చూసుకుంటే ఫీమేల్ క్వాలిటీ ఫ్రెండ్స్, అందులో కూడా చూసుకుంటే ఇందులో కూడా కమ్యూనిటీ ఎడ్జ్లీ పర్సన్ విత్ నో పాస్ట్ రికార్డ్ moral attribute and person who does not have additional like a drinking alcohol, choking, గుట్కా ఎక్స్ట్రా. మీకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఆల్కహాల్, గుట్కా, కైన్ ఇలా ఉన్న అభ్యర్థులు ఎవరున్నా వాళ్ళైతే జాబ్ నుంచి అంటే తీయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా మేము జాబ్ నుంచి తీయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సంబంధించిన ఒక ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 నుంచి 42 years వరకు అయితే ఏజ్ లిమిట్ అవ్వడం జరిగింది. శాలరీ చూసుకుంటే గౌరవవేతనం చూసుకుంటే ఫ్రెండ్స్ 7,944 రూపాయలు అయితే శాలరీ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా the prospective candidates may download the application form prescribed any subjected to filling application form along with the proper. మీకు కింద అయితే ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసుకుని దానికి అటాచ్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటంటే గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ మీద మీరు స్టాంప్ సిగ్నేచర్ చేయించుకుంటుంది, జెరాక్స్ కాపీ మీద చేయించుకోవాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీద, సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ వచ్చిన వాళ్ళు కంప్యూటర్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అప్ టు 10th క్లాస్ వరకు టు ది డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, రూమ్ నెంబర్ 505. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ డాక్యుమెంట్ అన్నింటిలో ఒక ఎన్వలప్లో పెట్టి అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాలి. డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ రూమ్ నెంబర్ 505, B బ్లాక్, కలెక్టర్ ఆఫీస్, దేమినాడు, తిరునంచిరారు, తిరుపతి డిస్ట్రిక్ట్. 17/1/2024 నుంచి 26/1/2024 అంటే 26th అయితే డేట్ అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ 26th లాస్ట్ డేట్.
వితిన్ 10 days ఫ్రమ్ డేట్ ఆఫ్ పబ్లిష్ ఆఫ్ నోటిఫికేషన్ బిఫోర్ 5 PM అయితే మీరైతే పంపించాల్సి వస్తుంది. ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బి క్వాలిఫైడ్ ఇంటర్వ్యూ. దీనిలోని షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ సీట్ బట్టి మీ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అయితే కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు నోటిఫికేషన్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు లేటెస్ట్ పాస్పోర్ట్స్ ఫోటో అయితే ఒకటి స్టిక్ చేయాల్సి వస్తుంది రైట్ సైడ్ టాప్లోని. అండ్ మీ యొక్క నేమ్, రెసిడెన్షియల్ అడ్రస్, మీ యొక్క నేమ్ అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ ఫిల్అప్ చేయాలి. ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ యొక్క మేల్ ఆర్ ఫీమేల్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్ లేకుండా అదేవిధంగా ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఏజ్ అనేది 1/7/2024కి మీ ఏజ్ ఎంత ఉంటుంది అనేది కాలిక్యులేట్ చేసి వేయండి. నేషనాలిటీ అండ్ రిలీజియన్ అండ్ వెదర్ క్యాండిడేట్ బిలాంగ్ టు ఏ కేటగిరీకి సంబంధించిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే బీసీ అయింది. సో అది కాకుండా పర్టికులర్గా అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. డిసబిలిటీ ఉన్నవారైతే ఎస్ఎన్ పెట్టుకుని దానికి సంబంధించిన డేటా అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా ఈ ఫార్మేట్లో అయితే ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. మీకు ఒక ఏ డిగ్రీ తీసుకున్న, ఏ యూనివర్సిటీ, ఎప్పటి నుంచి ఎప్పుడు చదివారు, టోటల్ మార్క్స్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది, మీకు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనింగ్ గురించి రాయండి. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీ ఇంతకుముందు వర్క్ చేశాక కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి స్కిల్స్ యూజింగ్ కంప్యూటర్స్ అయితే క్లిక్ చేయండి. ఏది కావాలి ఎస్ఎన్ పెట్టండి. స్కిల్ యూజింగ్ ఇంటర్నెట్, ఎక్సలెంట్, గుడ్, యావరేజ్, నో ఎక్స్పీరియన్స్. మీకు ఎక్సలెంట్ బాగా వచ్చింది ఎక్సలెంట్ పెట్టద్దు, లేదు నాకు యావరేజ్ ఏది ఎక్స్పీరియన్స్ ఏది కంప్యూటర్ ఉంది నో అని పెట్టుకోండి ఫ్రెండ్స్. చెక్ లిస్ట్, మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి అనేది చూడండి ఫ్రెండ్స్. మార్క్స్ మేము ఎస్ఎస్సి పెడితే ఎస్, లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్ పెట్టండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇవ్వండి. ఇవన్నీ అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఒక అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో దానికి ఎస్ అని పెట్టండి. ఏదైతే ఇవ్వలేదో అట్లకి నో అని పెట్టండి ఫ్రెండ్స్. లాస్ట్ మీ ఒక సిగ్నేచర్ చేసి పోస్ట్ చేయాల్సి వస్తుంది.